అభివృద్ధికి పట్టం కట్టారనడం కాంగ్రెస్ నాయకుల అవివేకం. ప్రభుత్వం కొడంగల్ను అభివృద్ధి చేయకుండా వివక్ష చూపుతుంది. కొడంగల్ కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగులుతారు. పార్టీ వాళ్ళు సన్మాన కార్యక్రమం నిర్వహించింది, సంతోషదగ్గ విషయం. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అంటని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి మెడికల్ కళాశాల అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నటువంటి సమీకృత గురుకులాలు కానివ్వండి, కేడీపీ జేఏసీ తలపెట్టిన 45 రోజుల కార్యక్రమంలో భాగంగా మరి అభివృద్ధి ఆటంకం కలిగిస్తున్నారంటని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ కూడా మీ కాంగ్రెస్కు ఓటు వేయొద్దు అని చెప్పిన సందర్భం ఏడ కూడా దఖాలాలు లేవు. ఎందుకంటే మేము అడుగుతున్నాం, మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు అబ్బాయిపల్లి దగ్గర భూసేకరణ చేసే 45 ఎకరాలు మెడికల్ కాలేజీ కోసమై. మేము అడగలే, ఇక్కడ మెడికల్ కాలేజీ మా ప్రాంత అభివృద్ధి అవుతుందంటని చెప్పేసి మీరే శంకుస్థాపన చేసిండ్రు. మరి అదే రకంగా పాత కొడంగల్లో కూడా స్థలసేకరణ చేసిండ్రు గురుకులాల కోసమై. మరి మేము అడగలే, మీరే ఇస్తామంటని చెప్పారు. మీరు ఇస్తానన్నటువంటివి కూడా ఇవన్నీ హామీలు నెరవేర్చమంటని చెప్పి మేము కోరినమే తప్ప ఎక్కడ కూడా మేము మీకు వ్యతిరేకం చేయలే. కానీ మీరు అంటున్నారు అభివృద్ధిని అడ్డగిస్తున్నారు అంటని చెప్పేసి ఇది సరైంది కాదు. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రకటించారు మొన్న, మీరు మాట్లాడుకుంటేనే అదే సన్మాన సభల ఏమంటున్నారు, మీరు అపాయపల్లి దగ్గర ఏదైతే స్థల సేకరణ జరిగిందో ఆడ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల భూమి అవసరము. అది 70 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 70 ఎకరాలు సరిపోకున్నా కూడా అదే స్థానంలో జీవో తీసుకొని వచ్చి దాంట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామంటని చెప్పి మీరు అంటున్నారు. మరి మీ ముఖ్యమంత్రి గారేమో ఆ ప్లేస్లో అగ్రికల్చర్ కళాశాల అన్నారు, ప్రకటించిండ్రు. మరి కళాశాలనా లేకపోతే యూనివర్సిటీయా మీకు అర్థం కావాలి. మరి దాంట్లోనే వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేస్తామంటని చెప్పి అంటున్నారు. 70 ఎకరాల భూమి కావాలనా లేకపోతే 100 ఎకరాలు ఉన్నదా? ఏది స్పష్టత లేదు మీకు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒకటి మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కేవలం అభివృద్ధి కోసమే 2 సార్లు కొడంగల్ బంద్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా మా అభివృద్ధి మాకు కావాలి అంటని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం మా ప్రజల గొంతుతోన మేము పిలిపించినాం. మేము పిలిపిస్తే ఇది ప్రజల గొంతు, మా గొంతు కాదు, ప్రజల గొంతుగా ప్రజా విజయం సాధించినాం. ఎందుకంటే 2 సార్లు పిలిపిస్తే కూడా 2 సార్లు స్వచ్ఛందంగా బంద్ చేసిండ్రు. ముఖ్యమంత్రి వచ్చినాడు కూడా మరి వాళ్ళ పైన ఒత్తిడిని తీసుకొని వచ్చి మరి మెడికల్ కాలేజ్ అడగడానికి రాలే. బంద్ చేసిన దాన్ని మళ్ళీ తెరవండి అంటని చెప్పి బలవంతం చేసి వాళ్ళ పైన కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు మీ దగ్గర మన దాడులు చేపిస్తాం. ఏమేమి దాడులు అంటే కొంత దాడులు చేపిస్తామంటని చెప్పి అన్నారు. సేల్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే జీఎస్టీలు కానివ్వండి, లేకపోతే మీ అక్రమ వ్యాపారాలు ఉన్నాయంటని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యిండ్రు. వాళ్ళు కొంతమంది దుర్భాషలుగా అనేక రకాలుగా మాట్లాడిండ్రు. వాళ్ళకు నోటికి వచ్చినట్లు మాట్లాడిండ్రు. అయినా కూడా జనాలు సహించిండ్రు. మీరు మాటలు ఏదైతే మాట్లాడినరో సహించారు జనాలు. ఊరుకునే ప్రసక్తే లేదు. స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. దాంట్లో ప్రత్యక్ష రాజకీయాలు మేం చేయబోతున్నాం. ఇది కేవలము కాంగ్రెస్ వర్సెస్ కొడంగల్ అభివృద్ధి పక్షాన మేమైతే పోరాడుతున్నామో మేము కేవలము ఎలాంటి సింబల్స్ లేకుండా ఉద్యమం చేస్తున్నాం, కేడీపీ అంటని చెప్పేసి. మరి రేపు జరగబోయే యుద్ధం ఏదైతే ఉందో ప్రజాయుద్ధంగా ప్రకటిస్తున్నాం. మేము అవసరమైతే ప్రతి కౌన్సిలర్గా ప్రతి వార్డులో మేము నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ పోరాటంలో ఒకవేళ 2 సార్లు ఏదైతే పిలిపించినామో ఘన విజయం సాధించినామంటని చెప్పి మేము హర్షిస్తున్నాం. అదే రకంగా ఈ కొడంగల్ ప్రాంత ప్రజలు
మా మెడికల్ కాలేజ్ మాకు కావాలి, మా గురుకులాలు మాకు కావాలి, మా అభివృద్ధి మాకు కావాలి అంటే చెప్పంటే ఇప్పుడు డిసైడ్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆ సీట్లు మేము శాసించనీకే కాదు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాసించనీకే కాదు, ఆ సీట్లు ఒకవేళ మీరందరూ కలిసికట్టుగా మాకు ఒకవేళ ఆ సీటు మీరు ఇస్తే మీ ముంగల ప్రజల ముందల శిరస వహించి ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ మెడికల్ కాలేజ్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయనికే మాకు అస్త్రంగా బాగుంటుందంటని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇదంతా కూడా మీ ప్రజానికం ఒక్కసారి మళ్ళోసారి పునరాలోచించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొడంగల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే మేము పోటీ చేయబోతున్నామో రిజర్వేషన్లు ఏదైనా కావచ్చు, తారుమారు చేయొచ్చు, డబ్బులకు ప్రలోభ పెట్టి లేకపోతే మందుకు ప్రలోభ పెట్టి రకరకాలుగా ఏదైనా కావచ్చు, బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, ఏదైనా హామీలు ఇవ్వచ్చు. ఇది కేవలం ఒక లాస్ట్, ఇది ఫైనల్. ఒకవేళ ఈ కార్యక్రమం మేము అగర్చే ఈడ ప్రజలు ఓడిపోతున్నట్ల మేము నిలబడుతున్నాం, ప్రజలు ఓడిపోతున్నట్ల మేము ఓడిపోతే ఈ ఉద్యమాన్ని వెంటనే మేము విరమింపజేసుకుంటామంటని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రజానికానికి. దయచేసి ప్రజలారా గమనించాలి, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నామే తప్ప ఏ ఒక్క వ్యక్తికో లేకపోతే మేము స్వలాభాల కోసమో చేసేటువంటి కర్తవ్యం కాదంటని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా విరమించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రజలు మూడోసారి తగిన బుద్ధి చెప్తారంటని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.